కన్నీరు ఎంత గొప్పదో, ఉపవాసం ఎంత గొప్పదో. మీరు విడిచే కన్నీరు మీ భర్తకి, మీ పిల్లలకి, మీ బంధువులకి ఒక్కోసారి తెలియదు, అర్థం కాదు. కానీ మీరు ఎందు నిమిత్తమైతే కన్నీరు విడుస్తున్నారో అది దేవునికి మాత్రమే తెలుసు. ఒక విషయం చెప్పనివ్వండి. యేసు ప్రభు కుష్ఠిరోగైన సీమోని ఇంట్లో ఉన్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది. యూదుల ఆచార ప్రకారంగా మడగాళ్ళు వేసుకొని కూర్చుంటే కాళ్ళు వెనక్కు ఉంటాయి. ఆమె వచ్చి ఒక అత్తరు బుడ్డి పగలగొట్టి, అచ్చ జటామాంసం అత్తరు పగలగొట్టి ఆయన పాదాల మీద పడవేసినప్పుడు పోసి కురులతో తుడుస్తుంది, కన్నీరు గారుస్తుంది. ఆయనకి అత్తరేంటో తెలుసు, కన్నీరేంటో తెలుసు. ఆయన పాదముల మీద పడుతున్నది అత్తర, ఆయన పాదములను తాకుతున్నది కన్నీరా, ఆయనకు తెలుసు. ఆయన ఏమంటున్నో తెలుసా? అమ్మా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని చెప్పాడు. ఎలా చెప్పాడు? ఎవరైనా చెప్పారా? ఎవరో చెప్పలా. హృదయంతరంగాలు ఎరిగిన దేవుడు. అందుకే ఆయన గ్రీకులో కార్డియో నొస్టా అంటారు ఆయన్ని. కార్డియో నొస్టా అంటే హృదయంతరంగికుడు, అంతా తెలుసు. ఎవ్వరు నీ గురించి నా గురించి మనము దేవునికి చెప్పవలసిన అవసరం లేదు. ఈ పాపాత్మురాలైన స్త్రీ గురించి ఆయనకు చెప్పలే. ఆమె ఎందు నిమిత్తం కన్నీరు గార్చిందో దేవునికి అర్థమైంది. ఆమె పాపం వలన హృదయములో బరువెక్కి కన్నీరు కార్చి ఆ పాదములు ఆ కన్నీరు తడుపుతుంటే యేసు ప్రభు ఏమంటుంది తెలుసా? నువ్వు పాపం చేసి పశ్చాత్తాప నిమిత్తం కన్నీరు గార్చావు కదూ. ఈరోజు ప్రభు సన్నిధిలో కన్నీరు గారుస్తున్న మనము ఎందుకు కన్నీరు గారుస్తున్నామో ఆయనకు మాత్రమే తెలుసు. మన బంధువులకు తెలియదు, మన భర్తకు తెలియదు, మీ భార్యలకు తెలియదు, ఎవరికి అర్థం కాదు. ఎందుకు ఏడుస్తున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో, ఎందుకు కన్నీరు గారుస్తున్నావో ఆయనకు తెలుసు. మీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. మీ కన్నీరు ఆ బుడ్డిలో దాచుకుంటుండో. మీరు కన్నీరు గార్చి రేపు మధుర వెళ్ళి ఏ హాస్పిటల్కి పోతారు? ఇది హాస్పిటల్కి పోతారు, ఏదో చెప్పండి, వందనకు పోతారుగా. ఆడికి వెళ్ళి ఒక బుడ్డిలో చిన్న ట్యూబ్లో కన్నీరు తీసిపోయి, డాక్టర్ గారు ఎందుకు నేను ఈ కన్నీరు గార్చి టెస్ట్ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని అనుకో, నీకు మెంటల్ ఏమైనా వచ్చినాయి అంటాడు. మా దగ్గర రక్త పరీక్ష, ఈ పరీక్ష తప్ప ఈ పరీక్ష టెస్ట్ చేసి ఆయన మాత్రమే చెప్పగలడు. హల్లెలూయా. కన్నీరు నువ్వెందుకు కార్చావో దానికి వెంటనే రిపోర్ట్ నీ చేతిలో పెట్టగలడు. డాక్టర్లు రక్త పరీక్ష చేస్తారు, మూత్ర పరీక్ష చేస్తారు, ఇంకా రకరకాలైన పరీక్షలు చేస్తారు. ఈ కన్నీటి పరీక్ష మాత్రము ఆయన మాత్రమే చేయగలడు. నువ్వెందుకు కన్నీరు కారుస్తున్నావో, ఎందుకు రోధిస్తున్నావో, ఎందుకు దుఃఖపడుతున్నావో ఆయనకు తెలుసు. వెంటనే అంటాడు, ఇది నీ పిల్లలను బట్టి ప్రార్థన చేస్తున్నావా? ఇది నీ భర్త మారాలని కన్నీరు గారుస్తున్నావా? నీ బిడ్డల భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలని, మహోజ్వలమైన భవిష్యత్తు వారికి రావాలని నువ్వు కన్నీరు గారుస్తున్నావా? లేకపోతే సంపాదించి సరిపోవట్లేదు, అప్పులు పాలైపోతున్నానని కన్నీరు గారుస్తున్నావా? అనారోగ్యాన్ని బట్టి కన్నీరు గారుస్తున్నావా? ఎందుకు కన్నీరు గారుస్తున్నావో మన దేవునికి మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఎవరో చూడాలని, ఎవరో కన్నీరు గారుస్తూ నీ వైపుకు చూడాలని ఎంత బాగా ఏడుతుందో చూడండి. దానికోసం మనం కన్నీరు కారవసరం లేదు. మీరు కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు. ఆయన తగిన సమయమందు కార్యములు చేయగలిగిన దేవుడైన